హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీకేంట్లే, మీరు బాగానే ఉంటారు. సర్లే, ఎంతైనా సరే ఇది నా ఫస్ట్ బ్లాగ్. నా బ్లాగ్ ఏంటంటే ఈరోజు మనం ఒక గుడికి వచ్చినామన్నమాట. ఆ గుడికి ఎందుకు వచ్చినామో మీకు ఇంకా సేపట్లో తెలియబోతుంది. సో ఇదే మనం వచ్చిన గుడి. ఈ గుడి చాలా ఫేమస్, తెలుసా మీకు? సర్లే, అది తెలుసుకొని ఏం చేస్తారు? అది తెలుసుకొని మీరు కామెంట్ చేసే లోపు నేను ఈ గుడి ఏదో చెప్పగలుగుతాను. సో ఇప్పుడు కనిపిస్తున్న నదిలో అందరూ దీపాలు వేయడం చూసి ఏంటబ్బా ఈరోజు స్పెషల్ అని ఆలోచిస్తున్న లోపే ఒకరిని అడిగి తెలుసుకున్నాం. ఏంటంటే ఈరోజు కార్తీక పౌర్ణమి లాస్ట్ డే అని తెలిసింది. సో ఇంకెందుకు ఆలస్యం అని దీపాలు కొనుక్కొని అందరు దీపాలు వేస్తున్న వేళ మనం కూడా ఒక దీపం వెలిగించుకొని, అంటే ఫస్టే కనుక్కున్నాం, భయ్య మనం దీపం వెలిగించచ్చా అంటే ఆడోళ్ళే వెలిగియాలా, వెలిగించి నదిలో వదులుతారా అని కనుక్కున్నాం. అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఏంటంటే ఎవరైనా వదిలేయచ్చు, ఎవరైనా ఏదైనా చేయొచ్చు అని చెప్పారు. సో ఇంకేం ఆలస్యం అని మనం కూడా ఒక దీపం తీసుకొని, ఎంతైనా రాముడు అంటే రాముడికి, మనం హనుమంతునికి చాలా పెద్ద భక్తులం కదా. భద్రాచలం వెళ్ళినప్పుడు ఆ మాత్రం చెయ్యకుంటే ఎట్లా? సో పంచ కట్టుకొని నా పంచాన్ని నేను సర్దురుకుంటూ అట్లనే వెళ్ళిపోయినా. పంచముఠం తడిచిపోయింది, అది వేరే విషయంలే. సో దీపారాధన అయితే నాకు చాలా బాగా జరిగింది. కింద నదిలో దీపం వదిలేసినాక ఆడ కొంచెం కుంకుమ తీసుకొని నా నెత్తికి నుదుటన పెట్టుకొని ఆ నీళ్ళని అలా చిలకరించి దీపాన్ని గోదావరి నదిలో ప్రవహించేలా కొంచెం ముందుకు నెట్టి ఆ శ్రీరాముల వారిని నేను మొక్కుకున్నాను. ఏం మొక్కుకున్నానో మీకు తెలిసే ఉంటుంది. ఏముంటుంది భయ, అదే ఉంటుంది. సో ఇక దీపారాధన మొత్తం కంప్లీట్ అయ్యి కార్తీక పౌర్ణమి లాస్ట్ డే, ఇక మా లక్కీ డే కూడా అనుకోవచ్చు. సో అదంతా అయిపోయినాక ఇక మేము మెయిన్గా వచ్చిన ట్రిప్ ఏంటంటే పాపికొండలకు వెళ్ళడానికి వచ్చాను. ఇక వెళ్తూనే భద్రాచలంలో ఫొటోస్ వీడియోస్ తీసుకొని, బ్లాగ్కి సంబంధించుకొని వీడియోస్ తీసుకొని ఇలా వెళ్ళడం స్టార్ట్ చేసినామన్నమాట. సో వీళ్ళే నా ఫ్రెండ్స్. ఒకడు కనిపిస్తలేడు, తను రెడ్డియా, తను కృష్ణ అన్నమాట. సో మేము ముగ్గురం కలిసి ఈరోజు పాపికొండలు విహారయాత్రకి వెళ్ళబోతున్నాం. వెళ్ళబోయే ముందు వాళ్ళు మనకి బోట్లో ఎక్కే ముందు ఆటోలో జర్నీ చేపిస్తారు. ఆటోలో వెళ్తుంటే చాలా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి భయ. ఆడ కానీ దిగి మనం వీడియోలు, రీల్స్, ఫోటోలు ఏది తీయాలన్న మామూలు రావు, పిచ్చ క్లారిటీ. సో మొత్తానికి మన బోటింగ్ అనేది వచ్చేసింది. ఒక 2 or 2.5 hours ప్రయాణం చేసినాక మన బోట్ వచ్చేసింది. ఇదే శ్రీ సాయి బాలాజీ బోట్ సంథింగ్ అనుకుంటున్నా. సో మొత్తానికి బోట్ ఎక్కేసినాం. లైఫ్ జాకెట్ ఇచ్చారు, అది ఎందుకు ఇచ్చారో మాకు అర్థమైతే ఒకటి ఉబ్బరం కొడుతుంది. ఇంకా కనిపిస్తురుగా మనోళ్ళే, మన ఫ్రెండ్సే. చూడండి ముఖం ఎట్లా మూసుకుంటుంది. ముస్కరా, నువ్వు కూడా ముస్కరా అదే. సో ఇక మా వాళ్ళకి ఎక్కడ చూస్తలేదు, ఏం చేయాలనో అర్థమవుతలేదు. వ్యూ చూస్తే చాలా బాగుంది. ఫొటోస్ దిగుదామని చాలా అనుకుంటున్నాం కానీ దిగలేదు. ఇంకా పోతున్నాం. బ్లాగ్ చాలా పెద్దగా అయిపోతుంది. ఒక దగ్గర నా ఫోన్ స్టోరేజ్ అయిపోతుంది. ఇంతలోనే వచ్చాడు భయ, ఆడు యాంకర్ గాడు. ఆడు చెప్పేసోది వినలేక మా పాటలు మేమే వాడుకుంటూ అదే వినలేకపోతున్నాం. అంటే ఈయన కళ్ళద్దాలు ఒకటి, ఆడు కళ్ళద్దాలు. సో భయ ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ ఆ యాంకర్ని, ఆ మ్యూజిక్ని అంతా పక్కన పెడితే అక్కడున్న లొకేషన్ ఉంది భయ, మామూలు లేదు అసలు. అంటే మేము వెళ్ళిన బోటు కొంచెం క్లమ్సీగా అనిపించింది కానీ పక్కనున్న వెళ్తున్న బోట్లు చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నట్టు మాకు అనిపించింది. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చినామో తెలుసా? శివాలయం. అంటే ఇక్కడ ఒక మారుమూల గిరిజన ప్రాంతంలో ఒక శివుడి మందిరం ఉందని మాకు మా గైడ్ చెప్పడం జరిగింది. ఆ శివుని మందిరం అంటే స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కరెంట్ సప్లై కానీ, మొబైల్ నెట్వర్క్స్ కానీ ఇలాంటివి కూడా పనిచేయవు. కనీసం రోడ్డు రవాణా సౌకర్యం కూడా లేదు వీళ్ళకి. అయినా కూడా వీళ్ళ జీవనాధారం, వీళ్ళ జీవనోపాధి, జీవించే విధానం ఎలా ఉందో మీకు ఒక్కసారి చూడండి.
ఎటు చూసిన పచ్చని ప్రకృతితో కలకలలాడుతూ చాలా అందంగా మనసు ఆహ్లాదపరిచే విధంగా ప్రకృతి. ఈ పువ్వుల పేర్లు మీకు తెలిస్తే ఒకసారి కామెంట్లో చెప్పండి. సో ఏం బ్రో, ఏం చేస్తున్నావు? లైఫ్ స్టైల్ మారిందనా? ఏం లేదు బా, ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, ఇక్కడ చూద్దామని పోయి చూసేది వచ్చినాం. అక్కడ వీడియోలు తీయలేకపోయినా ఫొటోస్ తీసిన, కావాలంటే స్టోరీ చూసుకోవచ్చు. సో అంటే వీళ్ళకి కూడా కొన్ని ఆర్ట్స్ తెలుసు అన్నమాట. అంటే వెదురు బొంగులు ఉంటాయి కదా, వెదురు బొంగులు తెలిసే ఉంటుంది మీకు. ఆ, వాటిని ఉపయోగించి కొన్ని టాయ్స్ అండ్ కొన్ని మెటీరియల్స్, పడవ, మన బుట్టి, సంథింగ్ ఇలాంటివి చేశారు భయ్యా. ఏమున్నాయి భయ్య, మాట కామాట. వీటికి ఎంత రేటు పెట్టినా తక్కువే, ఎందుకంటే వాళ్ళు చేతికి తయారు చేస్తారు. ఎంత మిస్టేక్ లేకుండా, ఎంత గ్యాప్ రాకుండా, అసలు మంచి ఫినిషింగ్ ఇచ్చి అవి ట్రై చేశారు. ఎవరైనా వస్తే మాత్రం అవి పక్కా కొనుక్కొని వెళ్ళండి, వారి ఇంట్లో పెట్టుకోండి. పిల్లలు కూడా దాన్ని చాలా ఇష్టపడతారు. చూడండి, మీరే చూడండి. ఫ్లవర్స్ అంటే ఇవి ఒక ఫ్లవర్ బొకే లాగా చేసి, ఒక టీవీ లాగా, మంచం లాగా, పడవ లాగా, అసలు ఎన్ని 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 చేశారు భయ్య. సో ఇక మొత్తానికి మన శివుడు ఉండే ఆ కొండను వదిలేసి మనమైతే పాపికొండలకు ప్రయాణమైనాము. భయ్య చెప్తున్నా మీకు, పాపికొండలు అసలు ఆ లొకేషన్ చూస్తే చాలు మన కళ్ళు చెదిరిపోతాయి. చెప్తున్నా కదా, ఆ గైడ్ని, ఆ మ్యూజిక్ని, వాటి నుండి వదిలేసేయండి. మీరు ఒకవేళ అలెవెన్గా వెళ్ళారనుకో, రెండు చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సీదా పైకి ఎక్కి పైన నిలబడి, లేదా ముందర నిలబడి, బోట్ ముందర నిలబడి ఈ వ్యూని ఎంజాయ్ చేసారనుకో, ఖతం. మీ లైఫ్లో మీరు ఇంతకంటే ప్రకృతిని ఆస్వాదించిన ఇంకో రోజు ఉండదని మీరు అనుకుంటారు. ఎంత బాగుంది భయ్య పాపికొండలు. ఇది అయితే వీళ్ళు మనలో ఆగుతారా? మంచి వ్యూ ఉందంటే వీడియోలు, ఫోటోలు కావాలి, పైగా ఆ వీడియోలో అమ్మాయి కూడా రావాలని కొన్ని వీడియోస్ అయితే మేము మా కోసం, రీల్స్ కోసం అని తీసుకున్నాము. సో జోక్స్ అపార్ట్, మొత్తానికైతే మనం పాపికొండలకు వచ్చేసాం దగ్గరలో. ఇవన్నీ పాపికొండలే అన్నట్టు. మా గైడ్ మాకు ఏదేదో చెప్తుంది ఈ కొండల గురించి, అది మనకు అర్థమవుతలేదు. అది ఎప్పుడు జమానాలో జరిగింది. సో టైం ల్యాప్స్ పెడదామని ట్రై చేసినా, మరి అది ఎట్లుంటుందో చూడండి మీరే. సో కొండలు మనకు వీడియోలో పెద్ద కనిపిస్తలేవు, కానీ డైరెక్ట్గా వచ్చి చూడండి ఒక్కసారి. ఆ కొండలను చూస్తే కళ్ళు చెదిరిపోయారు. ఇంతెంత ఎత్తున అసలు ఒకటి దాని తర్వాత ఒకటి. సో ఇక్కడితో అయితే ఈ పాపికొండలు పూర్తయిపోయాయని మాకు మా గైడ్ చెప్పడంతో ఇక్కడితో వీడియో ఆపేద్దామని లాస్ట్గా ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఈ బ్లాగ్ని చేద్దామని ఇక మా వాళ్ళకి చెప్పేసిన. ఇక ఏం చేస్తాం, ఇక తెలరాదు అంతే. ఈరోజుకి ఈ బ్లాగ్ అంతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరూ మంచిగానే ఉంటారులే, మీకేమైంది? చూడరు మా ఫ్రెండ్స్ ఎట్లున్నారు మనకు. సో అంటే వాళ్ళందరూ మనకు తెలియదు, మన స్ట్రేంజర్స్ వాళ్ళందరూ. మంచి స్ట్రేంజర్స్ అందరూ ఫ్రెండ్స్ అయిపోయి, ఫ్రెండ్స్ అందరూ ఇంకా మంచి బాండింగ్లో వచ్చి. అంటే అక్కడ సెల్ ఫోన్ టవర్స్ ఉండవు, మనకు సెల్లుతోటి పని ఉండదు. అంటే ఏదైనా ఉంటే ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి తప్ప మనకు సెల్లు దేనికి పనికిరాదు పోయాడు. ఒక ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు, ఒక కాల్ పోదు, నెట్వర్క్ నుంచి కాల్ రాదు. ఇంత ప్రశాంతత ఏడ దొరుకుతుంది. ట్రూగా రికమెండ్ చేసేదంటే మీరందరూ పాపికొండకు రావాలి. వస్తారు, ఎడిపోతారులే. ఇంత మంచి బ్లాగ్ పెట్టినాక, ఇంత మంచి వీడియోస్, లొకేషన్ చూసినాక మీరు రాకుండా ఉంటారా? వస్తారులే.